హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను. జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ తొందరపడి ఆవేశపడకండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను చెప్పేవి రియాలిటీకి దగ్గరగా ఉన్నాయో క్రాస్ చెక్ చేసుకోండి. బీజేపీలు అంటారా, వాళ్ళు ఇక జరుగుతున్న ఆటను గమనిస్తుంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కథ అంతా వేరే, తర్వాత మాట్లాడుకుందాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చీఫ్ మినిస్టర్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. డిప్యూటీ సీఎం అన్నప్పుడు ఆయనకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. వన్స్ అధికారంలో ఉన్నారు అంటే దే నీడ్ టు ఫాలో ప్రోటోకాల్, అంతే. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు మా మిత్రుడు వాసిరెడ్డి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్, తెలుగు గేట్వే వెబ్సైట్ ఉంటుంది ఆయనది. అందులో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఆర్టికల్స్ ఉంటే చక్కగా చూడండి. అందులో నాకు ఒక లీడ్ పాయింట్ దొరికిందనమాట. సూపర్ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక లీడ్ పాయింట్ ఇచ్చారు. ఏంటని చెప్పి క్రాస్ చెక్ చేస్తే క్లియర్గా ఆయన చెప్పినటువంటి పాయింట్ నిజమే కదా అనిపించింది. దాన్ని అప్పుడు రిమైనింగ్ అన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళా, ప్రతి చోట కూడా. అరే నిజమే కదా, పేరుకి సీఎంగా చంద్రబాబు గారు ఉన్నారు, అన్ని అఫీషియల్గా అన్ని చూసుకుంటున్నాడు. కానీ చూసే జనాలకి సీఎం చంద్రబాబు గారా లేదంటే పవన్ కళ్యాణ్ గారా అనే డౌట్ వస్తుంది. బికాస్ ప్రోటోకాల్ని ఈయన బ్రేక్ చేస్తున్నాడు అన్నాలో, వైలేట్ చేస్తున్నాడు అన్నాలో, లేదంటే కొత్త రూల్స్ పెడుతున్నాడు అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసు, చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ ఇద్దరికి అభిమానినే. బట్ యాజ్ అ జర్నలిస్ట్గా ఉన్న నిజాలు మాత్రం మేము ముందుంచుతున్నా. సో ఇప్పుడు విషయం ఏంటి, ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చేసి ఏంటి, నిన్న తిరుపతిలో బాధితులను పరామర్శించడానికి వెళ్ళారు. దెన్ అక్కడ అధికారుల మీద సీరియస్ అయ్యారు, జ్యుడిషియల్ విచారణకు ఆదేశించారు. ఎవరైతే విధి నిర్వహణలో తప్పిదాలకు పాల్పడి ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేశారు. ఎవరైతే నెగ్లిజెన్స్తో ఉన్నారో వారిని వచ్చేసేమో హెడ్ ఆఫీస్, దట్ మీన్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, సాధారణ పరిపాలన శాఖ, దానికి అటాచ్ చేశారు. ఓ రకంగా ఇప్పుడున్న చోట వాళ్ళు ఉండరు, ఇంకా అంటే ట్రాన్స్ఫర్ అన్నట్టు. ఇంకా అండ్ టీటీడీ ఈఓని, టీటీడీ చైర్మన్ కూర్చోబెట్టి మాట్లాడాడు. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవకు సంబంధించి క్యాటలిస్ట్ ఇచ్చాను, వివరంగా వీడియో కూడా ఇచ్చాను. బట్ ఇలా సింపుల్గా నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తాను. వాళ్ళిద్దరు ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుంటున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, టీటీడీఓ శ్యామలరావు గారు, వాళ్ళిద్దరు కలగలిసి ఈ వైకుంఠ ఏకాదశికి ముందు సమీక్ష సమావేశం నిర్వహిస్తే అందులో వాళ్ళిద్దరు పాల్గొన్నది ఒక్కసారి అంట. దగ్గర 14-15 సమావేశాలు జరిగితే తర్వాత చంద్రబాబు గారి ముందే నువ్వు అని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఉండకూడదు కదా, అఫీషియల్ కదా మీరు. అది కూడా ఎలాగా, శ్రీవాణి ట్రస్ట్ రద్దు విషయంలో మాకు అసలు ఏం పెట్టకుండా చేశాడు ఆయన, అదో చాలా ఇబ్బంది అయింది మాకు. అండ్ ఇప్పుడు వైకుంఠ ముక్కోటి ఏకాదశి సంబంధించి కూడా ఏర్పాట్ల విషయంలో కూడా మాకు అసలు ఎక్కడ కూడా అసలు కమ్యూనికేషన్ పాస్ చేయట్లేదు ఆ మనిషి, చాలా ఇబ్బంది అయిపోతుందండి ఇంత అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు, శ్యామలరావు వాళ్ళు. బిఆర్ నాయుడు ఏమన్నారు, నేను వాళ్ళకి కోఆపరేట్ చేస్తున్నాను, వాళ్ళే నాకు చవట్లేదు, ఎవరిదైతే చేసుకుంటే పోతాను వాళ్ళని చెప్పేసి ఆయన అన్నాడు. దాంతో మీ ఎదురు ఇలా ఉంటే కాదు, మిమ్మల్ని ఇద్దరు నియమించింది నేను. దెన్ ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు ఏడదాకా వచ్చి అసలు ఏం జరుగుతుందంటే చూస్తుంటే భయంకరమైన కమ్యూనికేషన్ గ్యాప్ కనిపిస్తుంది. అండ్ దాని అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. దానివల్ల 6 చనిపోయారు. ఇది కరెక్ట్ కాదు, ఇంకోసారి అలా చేయొద్దని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయినా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళారు. వాస్తవానికి ఎక్కడైనా కానీ ఒక సభ అయినా లేదు ఇటువంటి విజిట్ అయినా చివరిలో విజిట్ చేసేది, చివరిలో మాట్లాడేది చీఫ్ అన్నమాట. ఆ సభకు సంబంధించి కావచ్చు, ఆ మీటింగ్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఆ విజిట్ సంబంధించి చీఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. దెన్ ఇక్కడ నేను ఎవరు, రాష్ట్ర చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. అప్పుడు ఏం చేయాలి, ముందు పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించడం, లేదా పవన్ కళ్యాణ్ ముందు విజిట్ చేయడం, లైక్ ఇవన్నీ చేయాలి. బట్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళారు, చంద్రబాబు వెళ్ళారు, పరామర్శించారు. అండ్ బాధితులకి న్యాయం చేస్తామని చెప్పున్నారు, అధికారులని అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు, వాళ్ళని హెచ్చరించారు, అయిపోయింది. దాన్ని పవన్ కళ్యాణ్ వెళ్ళారు, ఆ తర్వాత వెళ్ళారు. ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో జగన్ వచ్చాడు. మరి నాకు నవ్వు వచ్చింది చూడగానే ఆ సీను. ఓకే, పాయింట్ వద్దాం. సో మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, జరిగింది తప్పిదం, అది కూడా ఎలాగా, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. ఈఓ కానీ జేఈఓ కానీ రిమైనింగ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేయాలి, వాళ్ళ మధ్య సమన్వయం సరిగా లేదు, దాంతో చనిపోయారు, అన్యాయంగా చనిపోయారు భక్తులు. భక్తులారా నన్ను క్షమించండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా నన్ను క్షమించండి. ఎందుకు,
మేమంతా ఒక సిస్టమ్, మేమంతా ఒక టీం. సో వాళ్ళు చేశారంటే మా టీంలో మెంబర్స్ చేసినట్టే, అంటే తప్పు మా సైడ్ నుంచే ఉంది కాబట్టి మమ్మల్ని క్షమించడం అని చెప్పేసి అనేసాడు. అంటే ఇక్కడ ఏంటి, చంద్రబాబు గారు క్షమాపణ చెప్పలా, మన పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాడు. అంటే సరి చేశాడా, లేదు అన్నప్పుడు క్షమాపణ చెప్పాల్సి మీరు చెప్పలేదు అని చెప్పేసి గుర్తు చేశాడా తెలీదు. క్షమాపణ నేను చెప్పేసి ప్రజలని కోపం చల్లార్చాడా తెలీదు. కానీ ఆ తర్వాత ఆయన వెళ్ళి వ్యవహరించిన విధానం, అధికారులను పిలిపించి కోపడిన విధానం అన్నీ కూడా ఈయన చీఫ్ మినిస్టర్ అంటే ఆయనకు అనిపించింది. అయిపోయిన తర్వాత మొన్నటిగా మొన్న ఒకనొక మూమెంట్లో హోంమంత్రి అనిత గారి గురించి మాట్లాడుతూ, మీరు డీజీపీ సమన్వయం చేసుకోవాలి, ఇలాగైతే ఎలాగండి, కరెక్ట్ కాదు కదా అని అంటూ ఫ్లోలో, కోపంలోనో, ఆవేశంలోనో, ఆలోచనలోనో మొత్తానికి ఇలాగైతే హోంమంత్రి కూడా నేను అవ్వాల్సి వచ్చిందని చెప్పేసి అన్నారు. ఈయన చీఫ్ మినిస్టర్ కాదు కదా, మంత్రుల శాఖలు డిసైడ్ చేసే చీఫ్ మినిస్టర్. ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి ఏంటనేది ఈయన డిసైడ్ చేయలేడు. బట్ ఈయనేమన్నాడు, నేను ఏది కోరుకునేది నా సొంతమైద్ది అన్నట్టుగా, ఇలాగైతే హోమ్ మినిస్టర్ నేను అవ్వాల్సి వచ్చిందని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఫీజులు ఎగిరిపోయిన ఒక్కొక్కరికైతే. ఇది కూడా పక్కన పెడదాం. నెక్స్ట్ మొన్న షీజ్ ద షిప్ గుర్తుంది కదా, పౌర సరఫరా శాఖ మంత్రి ఎవరంటే నాదెండ్ల మనోహర్. బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి పౌర సరఫరా శాఖ అధికారులు ఈయన కదా చూసుకోవాలి. ఆయన పక్కనే ఉండగా వనమాడి వెంకటేశ్వరం చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యే ఆయన టార్గెట్ చేశారు. ఏంటండి అక్రమ రవాణా జరుగుతుంది, మీరంతా ఏం చేస్తున్నారు ఏంటని చెప్పేసి అన్నాడు. అది టీడీపీకి ఫ్యూజ్లు ఎగిరిపోయింది. ఇదేంటి ఈయన పవన్ కళ్యాణ్ ఏంటి డిప్యూటీ సీఎంగా ఉండేసి అధికారులతో మాట్లాడి పక్కన ఉన్నటువంటి పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో మాట్లాడాలి, టీడీపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేశారని చెప్పి షాక్ అయ్యారు ఒక్కొక్కరు. ఈ మూడు ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా మరల ఇది ఇంకా నాకైతే నిజంగా చాలా సీరియస్ ఇష్యూ, నాకు నవ్వు ఆగలేదు, క్షమించాలి ఏమనుకోవద్దు. ఇప్పుడు ఆల్రెడీ అధికారులను సస్పెండ్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు చంద్రబాబు గారు అని విచారణకు ఆదేశించారు. బాధితులకి నష్టపరిహారం ఓకే, ఇంతవరకు ఓకే. ఇప్పుడు చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ వచ్చేసి ఇంకోటి ఏమన్నాడు తెలుసా, మేము క్షమాపణ చెప్పడం కాదు, క్షమాపణ చెప్పాల్సింది మీరు, ముందు మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పేసి టీటీడీ చైర్మన్ టీటీడీ ఈఓ అని అన్నారు. మేబీ ఈ వీడియో వచ్చే సమయానికి వాళ్ళు ఆల్రెడీ క్షమాపణ చెప్పి ఉండొచ్చు, లేదా ఆ తర్వాత క్షమాపణ చెప్తారేమో, లేదా ఒక మీటింగ్ పెడతారేమో చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ టీటీడీ బోర్డు సభ్యులు మొత్తం ఇప్పుడు కలుసుకున్నారు, మీటింగ్ కూడా ఇప్పుడు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు, అసలు క్షమాపణ చెప్పాల్సింది మీరు, క్షమాపణ చెప్పండి ఏమన్నారు, ఎంతసేపు అసలు ఎందుకున్నారు మీరు అన్నట్టుగా మాట్లాడాడు. అంటే వస్తే చంద్రబాబు చెప్పాలి అలా ఏమని, అంత తప్పిదం జరిగితే మీ వల్ల, కానీ క్షమాపణ కూడా చెప్పరా మీరు, ముందు క్షమాపణ చెప్పండి అని ఆయన అనాలి. ఆయన మౌనంగా ఉన్నాడా లేదంటే ఆయన వర్కింగ్ స్టైల్ వేరేనా అది మనంతా తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి ఏమంటున్నారు, ఏంటయ్యా మీరు టీటీడీ ఈవో టీటీడీ చైర్మన్ మీరు క్షమాపణ చెప్పాల్సి ముందు చెప్పండి అని చెప్పేసి అన్నాడు. సో ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటివి, కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న విధానం మేబీ ఆయనకి రాజకీయం అంటే తెలియకలా వ్యవహరిస్తున్నాడా, ప్రోటోకాల్ అంటే తెలియకలా వ్యవహరిస్తున్నాడా, మేమంతా ఒక టీంలే, సో టీంలో వచ్చేసి చంద్రబాబు గారు నేను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాం, సో మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, సో మేమే జాగ్రత్తగా అన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఆవిలే వ్యవహరిస్తున్నాడా, నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. బట్ ఓవరాల్గా చూస్తున్నప్పుడైతే ఏపీలో జరుగుతున్న మొత్తం చూస్తే వైసీపీ వాళ్ళు కూడా ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. వైసీపీలో అయితే వాళ్ళకి అసలు అర్థం కావట్లా, పవన్ కళ్యాణ్ జోలికి ఈసారి మన గంటకి వెళ్తే తాడితీ సారేసేటట్టున్నారా బాబు అని పవన్ కళ్యాణ్ జోలికి రావట్లేదు వాళ్ళైతే. చంద్రబాబు లోకేష్ జోలికి వెళ్తున్నారంటే ఆ డేర్ కూడా చేయలేకపోతున్నారు. బట్ అప్పటికి ఇంకా రోజే లాంటి వాళ్ళు ఇంకా వాళ్ళు వీళ్ళు వస్తున్నారు కానీ ముందుకి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన యొక్క స్పీడ్ని చూసి వైసీపీ వణికిపోతుంది. టీడీపీలతో వాళ్ళకి అసలు అర్థం కావట్లే ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. మేబీ త్వరలో డిప్యూటీ సీఎంగా లోకేష్ కూడా అనౌన్స్ చేస్తారేమో నాకైతే అనిపిస్తుంది, కొంచెం డౌట్ఫుల్గా ఉంది. అదైతే మేబీ మార్చిలో జరగవచ్చు కూడా అది. సో వీడియో క్లోజ్ చేస్తుంది. మీకు అర్థమైంది కదా, పవన్ కళ్యాణ్ ట్రాన్స్పరెంట్గానే ఉంటూ మనమంతా ఒక టీం కాబట్టి అని చెప్పేసి ఆవేలే వెళ్తున్నాడు, లేదా వెనకాల ఎవరైనా గైడ్ చేస్తే అలా వెళ్తున్నారు, లేదు అన్నప్పుడు ఇంకేదైనా వేరేది ఉందేమో నాకైతే తెలియదు, ఉన్న విషయం చెప్పా. బట్ అలా వెళ్ళటం అయితే ప్రోటోకాల్ వైజ్ అయితే కరెక్ట్ కాదు. మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి. బట్ బీ పాజిటివ్, బీ ప్రాక్టికల్ అండ్ బీ ప్రొఫెషనల్ కామెంట్స్ పెట్టేవాళ్ళు.